హాయ్ అండి, ఇదైతే పెళ్లి రోజు మార్నింగ్ అనమాట. పెళ్లి ముహూర్తం మార్నింగ్ 11:30కి అయితే వచ్చింది. మేము అందరం ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయాం. 6:30 కల్లా 6:30 కాదు సారీ 8 కల్లా స్టార్ట్ అయిపోయాం. అక్కడికి వెళ్ళేసరికి 8:30 అయితే అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే అందరూ టిఫిన్కి రండి అని పిలిచారు. మేము అందరం టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అక్కడ మీరే ఉన్నారు, ఇంత తక్కువ జనం ఉన్నారేంటి అనుకోకండి. అది ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంత తక్కువ మంది ఉన్నాము. తర్వాత ఎవర్రా మీరంతా అన్నట్టుగా వచ్చారు జనం అయితే చాలా ఎక్కువ మంది వచ్చారండి. తర్వాత అయితే అసలు ఖాళీ లేదు. ఇక్కడైతే మా మావయ్య చూడండి ఎంత టెన్షన్గా వస్తున్నాడో. ఇక్కడ మేము అందరం టిఫిన్ తినేసిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ పిక్స్లో ఏంటంటే మా వాళ్ళందరూ ఇంకా ఫోన్ చేతిలో ఉంటే చాలు వీడియో తీయడం సరిపోతుంది అన్నారు. నేను తీసింది చాలా తక్కువ అండి, ఎందుకంటే నా ఫోన్లో ఉన్న మెమరీ అంతా సంగీత్ ఈవెంటే అవగొట్టేసిందండి. పెళ్ళి ఈవెంట్లో నేను చాలా తక్కువ తీసాను. ఓన్లీ 9 minutes వీడియో వచ్చిందంటే మీరే అర్థం చేసుకోండి. చాలా భయపడతా, చాలా ఇంపార్టెంట్ క్లిప్స్ అయితే తీశాను. అదొకటి జనం ఎక్కువగా ఉండడం వల్ల పెళ్ళిని ఎక్కువ తీయలేకపోయాను అనమాట. స్టేజ్ చాలా రష్గా ఉంది. స్టేజ్ మీదకి మేము వెళ్ళలేనంత జనం అయితే వచ్చారు. మార్నింగ్ టిఫిన్ చేసేసిన తర్వాత మేము అందరూ ఇక్కడ కూర్చున్నాం. మా ముందు చైర్స్ ఏంటంటే ఎదురింపులకి వేశారనమాట. ఎదురింపులేమో ఒక 1 hour తర్వాత అయితే జరిగినాయి. మేమైతే అందులో కూర్చుని తీసుకోవాల్సింది, అనవసరంగా చైర్స్ అన్నీ అడ్డు అయిపోయినాయి అనుకున్నాం, కానీ తీసేసాము వీడియో అయితే. బంధువులందరూ అలా ఖాళీగా కూర్చుంటే ఎక్కడ లేని కబుర్లు వచ్చేస్తాయి కదండి. అలాగ మాకు తెలియకుండా ఒక 1/2 hour 1 hour పైన మాట్లాడుకుంటూ ఉండిపోయాము. ఈలోపు పెళ్లి కూతురిని కూర్చోపెట్టి ముహూర్తం అయితే వచ్చేసింది. తినే పెళ్లి కూతురు మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు గారు అమ్మాయి అనమాట. సొంత మేనకోడల్ని కోడల్ని చేసుకున్నారు. ఇప్పుడు తను భయపడుతూ వస్తుంది కదా, అదేంటి అంత భయపడిపోతూ వస్తున్నావు, నవ్వుతారా అంటే నవ్వుతూ వచ్చిందనమాట. ఇక్కడైతే మా చెల్లిని పిక్స్ తీవే అని చెప్తే ఫోన్ని అడ్డదిడ్డాలుగా తీస్తారండి. నాకు దొరికే వాళ్ళందరూ ఇలాగే దొరుకుతారు. ఇక్కడైతే ఎదిరింపులు జరుగుతున్నాయి. అటు మగవాళ్ళు ఇటు తరపు మగవాళ్ళు ఇద్దరు కూర్చుని శుభలేఖన అయితే చదివి వినిపిస్తారనమాట. అదంతా చాలా ఒక 1/2 hour పైన జరుగుతుంది ఇదంతా. ఇక్కడైతే ప్రధానం జరుగుతుంది. మా ఆంటీ చీర ఇస్తుంది పెళ్లి కూతురికి. పైన స్టేజ్ మీద ప్రధానం జరుగుతుంటే కింద మా మామయ్య వాళ్ళు ఎదిరింపు సన్నాహాలు అయితే పూర్తి చేస్తారండి. ఈలోపు పెళ్లి కొడుకు స్టేజ్ ఎక్కే టైం అయితే వచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ మామయ్య కొడుకులు అనమాట. పెళ్లి కూతురికి చిన్నాన్న కొడుకులు అవుతారు. వాళ్ళిద్దరిని మామూలుగా ఆట పట్టించలేదండి. చాలా అంటే చాలా అలర్ట్ చేయించారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్లలు కదా, వాళ్ళ చేత పాటలు పాడమని అవని ఇవన్నీ చెప్తే ఆఖరికి ఎలాగైతే నవ్వుతూ చాలా ఒక 5 నిమిషాలు అయితే ఆట పట్టించాం వాళ్ళని. బావమర్దులు వచ్చి బావ కాళ్ళు అయితే కడిగి శుభ్రంగా పసుపు రాసి పారాన్ని పెట్టి నోట్లో బెల్లం ముక్క పెట్టి పెళ్ళికి రా బావ అని పిలుస్తారనమాట. అలా పిలిచినప్పుడు వాళ్ళకి కానుకగా బంగారం కానీ డబ్బు కానీ ఇవ్వాలి. అదైతే మాకు కంపల్సరీ అనమాట. ఈ సాంప్రదాయం మీకు ఉందో లేదో నాకు కామెంట్ చేయండి. విన్నారు కదా,
అక్కడ ఎంత కామెడీ జరిగిందంటే ముందు 50 రూపాయలు ఒకరికి 5 రూపాయలు ఒకరికి అలా ఇచ్చి వాళ్ళని ఏడిపించి తర్వాత గోల్డ్ కాయిన్ అయితే ఇచ్చారండి. ఇక్కడైతే సుముహూర్తం టైం అయిపోయిందనమాట. సుముహూర్తం 11:30కి అనుకుంటా. 11:30కి జనం చూసారా ఎలా వచ్చారో. అసలు జనం అంతా అక్షంతలు వేసి వెళ్ళడానికి ఇంచుమించు 2 అవర్స్ అయితే పట్టిందండి. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అంటే ముహూర్తం టైము అనుకూలంగా ఉంది కదా అందరికీ, అందుచేత వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వధూవరుల్ని ఆశీర్వదించే వెళ్ళారండి. ఇది మటుకు చాలా కలిసి వచ్చే విషయం అనమాట. ఇక్కడైతే నలుగురు తోలళ్ళు కలుసుకుని కూర్చోవడం చాలా రేర్ అనమాట. అందుకనేసి ఇది ఎప్పటికీ గుర్తుండాలని ఈ వీడియో క్లిప్ అయితే తీసాము. ఫొటోస్ కూడా తీసుకున్నాం కానీ అవి యాడ్ చేయలేదు ఇందులో. ఈ ఐడియా అంతా కూడా మా ఇద్దరు సిస్టర్స్దేనండి. నాకు వీడియోగ్రాఫర్స్గా దొరికే వాళ్ళందరూ ఎలా ఉంటారంటే, నేను ఒకటి చెప్పిస్తాను, వాళ్ళు ఒకటి తీస్తారు. అక్కడికి అన్నయ్య గారు అన్నారు, నేను తీస్తాను భావన నాకు ఇవ్వంటే, వద్దులేండి మీరు కూర్చున్నారు కదా అన్నయ్య గారు అని ఇస్తే, ఇచ్చిన కెమెరాని 33 తిప్పులు తిప్పిస్తారు. నాకు అందంగా ఏ వీడియోను తీయరనమాట. నేను చెప్పినట్టు నేను తీస్తేనేమో అందులో నేను ఉండను. ఇక్కడ సోఫాలో కూర్చున్నారు కదా ఇద్దరు పెద్దవాళ్ళు, వాళ్ళు మా అమ్మమ్మకి మరిది గారు ఆడబొచ్చు అవుతారండి. మా చిన్న తాతయ్య గారు, మా నా తాతయ్య గారు వాళ్ళ చెల్లెలు అనమాట. అందరూ అక్షంతలు వేసి కూర్చున్న తర్వాత ఇక్కడైతే వీళ్ళందరూ మా ఆంటీ ఫ్రెండ్స్ అనమాట. భవానీ మాకు గుర్తుగా ఉంటుంది ఈ వీడియో తీయని అంది మా ఆంటీ. అలాగే గుర్తుగా ఉంటుందని తీసానమాట. వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఇక్కడైతే మేమందరూ వీడియోస్ తీసుకునే టైంలో ఇక్కడ పెళ్ళి అయితే సగం మ్యాక్సిమం కంప్లీట్ అయిపోవచ్చింది. ఇక్కడైతే ఉంగరాల ఆట ఆడించారు. భార్యాభర్తలు ఇద్దరు ఆడుతున్నప్పుడు పెళ్ళికూతురే గెలిచింది. ఇక్కడ కూడా పెళ్ళికూతురే గెలిచిందండి. ఇక్కడైతే వదినికి నల్లపూసలు అయితే ప్రజెంట్ చేస్తుంది మా వాసవి. పెళ్ళిలో పెళ్ళి కొడుక్కి పెళ్ళి కూతురు వాళ్ళు ఉంగరం పెడతారండి, దాన్ని ముద్దుట ఉంగరం అంటారు. అది పెళ్ళికొడుకుది పడిపోయిందనమాట. ఒక 2 గంటల వరకు దొరకలేదు. లక్కీగా ఈ అమ్మాయికి దొరికింది, తీసుకొని వచ్చింది అనమాట. తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాం. ఇక్కడ పాన్పులు అయితే వేస్తాము. చాలా ఫన్నీగా అయితే జరిగిందండి. నేను పూర్తిగా క్లిప్పింగ్స్ అయితే తీయలేదు. మా వాళ్ళేమో తీసినంతసేపు ఇగో చెప్పాను కదా కెమెరామెన్స్ అందరూ నాకు దొరికే వాళ్ళు ఎలాగే దొరుకుతారని. ఇక్కడ కూడా బిస్కెట్ అయిపోయింది. ఇక్కడైతే మాతో సహా పెద్దవాళ్ళందరూ కూర్చుని పాన్పు అయితే ఆడించామండి. మాకు వచ్చి రానట్టుగా దొంగట్లయితే ఆడించేసి ఆఖరికి పెళ్ళికొడుకుని అయితే నగ్గించేసాం అనమాట. చాలా ఫన్నీ వేలో అయితే జరిగింది. ఫోన్లో స్పేస్ లెక్క తీయలేదు కానీ లేదంటే 1 అవర్ వీడియో ఇక్కడైతే పెళ్ళికొడుకు గెలిచాడన్న ఆనందంలో మా ఇద్దరి చేత కాసేపు డాన్స్ అయితే చేయించారు. అదైతే వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి, తీసాం కానీ. ఇలాంటి ఫన్నీ వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత కొత్త కంటెంట్ రావడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.